26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. తెలుగు సినిమా స్థాయిని ఒక్కో మెట్టు ఎక్కిస్తూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన దర్శకుడు రాజమౌళి. ఆయన సినిమా అంటే పక్కా ప్లానింగ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి వివాదాలు, ఇబ్బందులు వచ్చే ప్రసక్తే ఉండదు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీస్తున్న సినిమా విషయంలో మాత్రం తొలిసారి జక్కన్నకి ఇబ్బంది ఎదురైంది. అసలు ఇంతకీ ఏంటా ప్రాబ్లం? ఆ ఫస్ట్ హర్డిల్ని మన దర్శక ధీరుడు ఎలా క్రాస్ చేశారు? మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో గ్లోబల్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతోన్న ప్రాజెక్టు మీద అదే స్థాయిలో అంచనాలున్నాయి. అందుకే ఈ సినిమాకు యూనివర్సల్ అప్పీల్ ఉండేలా వారణాసి అనే టైటిల్ను ఫిక్స్ చేశారు మేకర్స్. కానీ అక్కడే సమస్య ఎదురైంది. ఈ మూవీ టైటిల్ విషయంలో జక్కన్నకు ఊహించని షాక్ తగిలింది. వారణాసి టైటిల్ను దర్శకుడు సుబ్బారెడ్డి ముందే రిజిస్టర్ చేసుకోవడంతో తెలుగులో అదే పేరుతో సినిమా రిలీజ్ చేసేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తెలుగులో వారణాసి టైటిల్ పెట్టే ఛాన్స్ లేకపోవడంతో రాజమౌళి వారణాసి అని, ఇతర భాషల్లో వారణాసి అని రిజిస్టర్ చేసి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయింది జక్కన్న టీం. రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్కు ఇలాంటి టైటిల్ ఇష్యూ రావడం, దానికి వేరే ఆప్షన్స్ వెతుక్కోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. జక్కన్న లాంటి గ్రేట్ డైరెక్టర్కు తన టైటిల్ కావాల్సి రావడంతో ఎలాంటి కండిషన్స్ లేకుండా వారణాసి టైటిల్ను జక్కన్న టీంకిచ్చేశారు సుబ్బారెడ్డి. మహేష్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. దీంతో జక్కన్నకెదురైన ఫస్ట్ హర్డిల్ ఈజీగా క్లియర్ అయింది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ మూవీ అన్ని భాషల్లోనూ వారణాసి టైటిల్తోనే ప్రేక్షకుల ముందుకు రాను. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.